రష్యాతో యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత జరిగిన అతిపెద్ద ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా యుక్రెయిన్ అధ్యక్షుడు వోల్డిమిర్ జెలెన్స్కీ ఆ దేశానికి ఈరోజు కొత్త ప్రధానమంత్రిని ఇంకా ఇతర ముఖ్య నాయకుల్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం యుక్రెయిన్ యొక్క కొత్త ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారంటే యులియా స్వెర్డెంకో అపాయింట్ అయ్యారు. యులియా స్వెర్డెంకో ఇంతకుముందు యుక్రెయిన్ యొక్క ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ట్రేడ్ మినిస్టర్స్గా కూడా వర్క్ చేయడం జరిగింది. సో కొత్త ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత యుక్రెయిన్ యొక్క దేశీయ ఆయుధాల ఉత్పత్తిని, దాని సాయుధ దళాల బలాన్ని విస్తరించడం మీద, అలానే ఆర్థిక వ్యవస్థకి మద్దతు ఇవ్వడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని తాను భావిస్తున్నట్టుగా ఈరోజు స్వెర్డెంకో అనౌన్స్ చేయడం జరిగింది. 1991లో సోవియట్ యూనియన్ నుంచి యుక్రెయిన్ స్వాతంత్రం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు 18 మంది ప్రధానులుగా పనిచేశారు. సో యులియా స్వెర్డెంకో విల్ బి ద 19th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుక్రెయిన్. ఇక్కడ ఒక కన్ఫ్యూజింగ్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ పాయింట్ ఏంటంటే యులియా స్వెర్డెంకో యుక్రెయిన్ యొక్క మొట్టమొదటి మహిళా ప్రధాని కాదు. ఈవిడ మొట్టమొదటి మహిళా ఉప ప్రధాని మాత్రమే. మరి మొట్టమొదటి మహిళా ప్రధాని పేరేంటంటే యులియా టిమోషెంకో. ఈ యులియా టిమోషెంకో 2005లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు, అలానే 2007 నుంచి 2010 వరకు యుక్రెయిన్ యొక్క ప్రధానమంత్రిగా 2 టర్మ్స్ పనిచేయడం జరిగింది. ఇక్కడ యులియా టిమోషెంకో అండ్ యులియా స్వెర్డెంకో 2 నేమ్స్ కూడా సిమిలర్గానే కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఎగ్జామ్లో జాగ్రత్తగా ఆన్సర్ చేయండి.